నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ ఇప్పుడు మనం దేవతలకి పూజ అనేది సమయంతో, టైంతో సంబంధం లేకుండా మనం చేస్తూ ఉంటాం. హ్మ్. రోజుతో కూడా సంబంధం లేదు. హ్మ్. అయితే ఇప్పుడు ముఖ్యంగా మేము విన్నదేంటంటే అమావాస్య రోజు తులసి చెట్టుకు పూజ చేయకూడదని అంటూ ఉన్నారు. హ్మ్. అదే విధంగా తులసి చెట్టుని సాయంత్రం 6 గంటల తర్వాతకి అసలు తాకకూడదని గూడా మాట అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? కొంత నిజం, కొంత కాదు. హ్మ్. దాంట్లో. ఏ రోజైనా కూడా దేవతార్చన చేయాల్సిందే. దానికి అమావాస్య, పున్నమి అనేటటువంటి తిథుల భేదాలు లేవు. లేదు. ప్రతిరోజు చేయాల్సిందే. అలాగే పూజకి సమయం లేదా అంటే సమయం కూడా ఉన్నది. హ్మ్. సాధారణంగా అంటే బెస్ట్ టైమ్ అనమాట అది. ఆ పూజ అసలు ఏది చేయని దానికంటే ఎప్పుడో అప్పుడు చేసుకోవటం అనేది మేలు. ఉత్తమమే. దాన్నేనేం కాదంటల్లా. అందుకే కొంత కరెక్టు, కొంత కాదు అన్నాను. కాకపోతే ముఖ్యమైనటువంటి సమయం, అత్యంత విలువైన సమయం, దేవుడితో కనెక్ట్ చేసే సమయం ఏది అంటే ప్రదోషము, ప్రభాతము. ప్రభాతం అంటే ఉదయం పూట. అలాగే ప్రదోషం అంటే సాయంత్రం పూట. హ్మ్. సంధ్యలు అంటాం గదా! ఇది ఉదయ సంధ్య, అది సాయం సంధ్య. ఈ 2 సంధ్యల సమయంలో పూజ చేస్తే ఆ పూజ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. దేవతలప్పుడు యాక్టివేట్ అయ్యి చక్కగా వచ్చి మన పూజ స్వీకరిస్తారు. హ్మ్. వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మనం చేయకూడదు గదా! మధ్యలో చేసేటటువంటి పూజ పితృపూజ. అంటే హ్మ్. పితృదేవతలకి చేసే పూజ. అందుకని ఆబ్దికాలు పెట్టేటప్పుడు, మాసికాలు మధ్యాహ్నం. పెట్టేటప్పుడు మధ్యాహ్నం సమయంలో 12 తర్వాత పెడతారు. అవును. కనుక పొద్దున్న 6-12 దాకా దీపాలు పెట్టుకోవచ్చు దేవుడికి. హ్మ్. 6 చాలా అంటే 6 అంటే ఉదయం సమయం. ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో ఆ సమయం చాలా మంచిది ప్రభాతం. అలాగే ఈవినింగ్ 6 తర్వాత కూడా పెట్టుకోవచ్చు. హ్మ్. పెట్టుకోవచ్చు కానీ అది కూడా ప్రదోషం సమయం అయితే చాలా మంచి సమయం. అంటే సంధ్య సాయంత్రం పోయి రాత్రి అవుతున్న సమయం. ఆ మధ్యలో జంక్షన్ టైమ్ అనమాట అది. అందుకే సంధ్యాకాలాలంటారు. సంధ్యా వందనాలు చేస్తారు. హ్మ్. కేవలం ఆ సమయంలో చేయటానికి కారణం కూడా అదే. 6 గంటల సమయం. ఆ! అది. అందుకని ఆ సమయంలో కాకుండా ఆ సమయంలో చేస్తే మంచిది. లేకపోయినా అసలు మానేసే బదులు ఎప్పుడప్పుడు పెట్టుకోవటం మంచిది కదమ్మా! హ్మ్. అది రెండోది. అంటే ప్రత్యామ్నాయం అనమాట. తులసి చెట్టుకి అమావాస్య నాడు పూజ చేయకూడదు ఇలాంటివి ఏమీ లేవు. హ్మ్. మనం ఒక రోజున ఎప్పుడన్నా భోజనం మానేస్తే మనకి ఆకలేస్తుంది కదా! తులసి అవును. చెట్టుకి కూడా నీరు కావాలి, పూజ కావాలి, అన్నీ కావాలి. కనుక తులసి చెట్టుకి కూడా అన్ని రోజులు పూజ చేయవచ్చును. దానికి ఈ రోజున పూజ చేయకూడదు అనే నియమాలు లేవు. హ్మ్. ఇంకొకటి తులసిని సాయంత్రం పూట తాకొద్దు చీకటి పడ్డాక అనేటటువంటి దానికి తులసే కాదు ఏ చెట్టు కూడా సాయంత్రం పూట తాకదు. దాని పర్సనల్ టైం అనమాట అది. ఒకసారి చీకటి పడిపోయాక అది నిద్రిస్తుంది అంటారు. అంటే రెస్ట్ అది. తీసుకుంటూ ఉంటుంది. అప్పటిదాకా రకరకాల పువ్వులు అవన్నీ ఇచ్చి వాసనలు ఇచ్చింది, సుగంధం ఇచ్చింది, అన్నీ చేసింది. ఆ సమయంలో కొన్ని చెట్లయితే ఉసిరి చెట్టు ఇలాంటి చెట్లు మనకు ఆకులు కూడా ముడుచుకుపోయి పడుకున్నట్టు చాలా అవును. స్పెషల్‌గా కనిపిస్తాయి కూడా. హ్మ్. ఇది అలా కనిపించకపోవచ్చు కానీ, అన్నీ పడుకుంటాయి ఆ టైంలో అంటారు. కనుక హుహు. అలాంటి టైంలో చెట్లని అనవసరంగా తాకకూడదు. డిస్టర్బ్ చేయొద్దు. వాటి రెస్టింగ్ టైమ్. లెట్ ఇట్ రెస్ట్ అని. దాన్ని హ్మ్. చక్కగా విశ్రాంతి తీసుకొని అని. కనుక ఆ సమయంలో ఏ చెట్టుని తులసి చెట్టే అని కాదు. ఏ చెట్టుని కూడా చేయకపోవటం మంచిది. కాకపోతే ముందటి నుంచి చేస్తూ కంటిన్యూయస్‌గా ఏదైనా ఒక పూజ చేస్తూ ఉంటే దాంట్లో కంటిన్యూయేషన్‌లో తాకుతూ ఉంటాం తప్పదు. తులసి కళ్యాణం చేసాం. సాయంత్రం అయిపోయింది. ఇంకొంచెం రాత్రయింది. రాత్రి 7, 8 దాకా జరిగింది. అలాంటప్పుడు చేస్తాం అది కంటిన్యూషన్‌లో అది. హ్మ్. ఎందుకంటే దాన్ని పడుకోనివ్వలేం మనం అసలు. అవును. కదా! కనుక అలాంటప్పుడు చేయొచ్చు. దానికి తప్పు లేదు. హ్మ్. ఇలాంటివన్నీ ఈ చెట్లు నిద్రపోయే వేళ అనే కాకుండా ఇక్కడ ఇంకొకటి మామూలుగా అంటే జనరల్‌గా కూడా ఒక పాటించే రూల్ ఏంటంటే చెట్ల మీద ఆ సమయానికి ఏవేవో పక్షులు వాలి, రకరకాల పురుగులు వాలి, మనం అవే రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. మనం చేయబెడితే హ్మ్. కుట్టిందనుకో ఒకటి, మనకి అది ఇబ్బందే. కూడా మంచిది కాదు. కనుక ఇలాంటప్పుడు చెట్లను వేటిని డిస్టర్బ్ చేయొద్దు. చెట్టు మీద ఏమున్నాయో ఏమో అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు అవునవును. చెట్ల దగ్గరికెళ్ళకండి ఏమున్నాయో ఏమో అని. ఒక్కోసారి కాలం కాని కాలంలో చెట్టు దగ్గరికెళ్తే అంటే సమయం కాని సమయంలో చెట్ల దగ్గరికెళ్తే అలెర్జీస్ కూడా వస్తాయి. ఏదో హ్మ్. పురుగో ఏదో వాలుతుంది. ఇక్కడ దురద పెట్టింది, ఇక్కడ దురద పెట్టింది అని అనుకుంటూ ఉంటాం. దద్దెక్కింది అని అనుకుంటూ అవును. ఉంటాం. కనుక సాయంకాలం ఒకసారి పడుకున్నాక చెట్టుకి దాని దగ్గరికి వెళ్ళకపోవటం మంచిది. ఏ చెట్టయినా సరే. తులసి చెట్టు కూడా అందులో తులసి దేవత అంటున్నాం గదా! అవును. కనుక ఇంకాస్త జాగ్రత్తగా. అయితే అమ్మ ఇప్పుడు మనం తులసి చెట్టు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, కొంతమంది ఇళ్లలో తులసి చెట్టు అంటూ నిలవదు. హ్మ్. తొందరగా హ్మ్. నిద్రిస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో ఎవరికైనా బాలేపోతే తులసి చెట్టు తీసుకుంటుందని ఒక మాట గూడా అంటూ ఉంటారు. అది నిజమే అంటారా? కొంతమందికి తులసి మాకు ఆనవాయితీనే లేదు మేము పెట్టుకోం అలా అనేవాళ్ళు గూడా అంటారు. కొంతమందుంటారు. ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టుకోకపోయినా నష్టం లేదు కానీ, తులసి అనేది ఒక మంచి ఔషధం. హ్మ్. మన రక్షేగా అంటే చనిపోయే వారికి కూడా తులసి తీర్థం నోట్లో పోస్తే. పోస్తే విష్ణు సాయుధ్యం దొరుకుతుందని నమ్మకం. హ్మ్.
కనుక తులసి ఆకులు ఎప్పుడు కూడా ఉండటం మంచిది. తులసి మనం నిత్యం వాడకల్లో కూడా తులసి చెట్టుకి నీరు పోసి ఒక దళం తీసుకుని ఆ దళం ప్రసాదంగా తీసుకునే పద్ధతి కూడా ఇళ్లలో గృహిణులకు ఉన్నది. అంటే పూజ చేస్తున్న చెట్టు కాకపోయినా పక్క చెట్టు అయినా సరే ఈ నీళ్ళల్లో కూడా ఒక తులసి దళం వేసుకుని ముందరే ఆ నీళ్లు అమ్మవారికి తులసి అమ్మవారికి పోసేశాక ఒక దళం తినటం అనేది ఒక పద్ధతిగా ఉంది. ఇంట్లో ఎవరికైనా బాగా లేకపోతే తులసి చెట్టు నిద్రిస్తుంది అనేది కాదు, కానీ తులసి చెట్టుని నీళ్లు పోసి ఎక్కువ నీళ్లు పోసినా తక్కువ నీళ్లు పోసినా దానికి కొంచెమే నీరు చాలు. అందుకే ఏ గ్లాస్తో మనం పంచపాత్రలో పూజ అంతా అయిపోయాక ఏ నీళ్ళు ఉంటామో అవే తీసుకెళ్ళి అక్కడ పోస్తాం, అటు ఇటు వ్యర్థం చేయకుండా. అలాగే ఎక్కువ పోసినా తక్కువ పోసినా చెట్టు పాడైపోతుంది, నిద్రిస్తుంది. కనుక అలా పోయకుండా జాగ్రత్తగా చూసుకోవటమే. అంతేగాని ఇంట్లో వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి దానికి పట్టింపు ఉండదు. కానీ కొంతమందికి ఒక నమ్మకం ఏంటంటే మనం తాకకూడని సమయాల్లో చెట్టును తాకితే అశౌచం ఉన్నప్పుడు ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇంట్లో ఏదో ఎవరో పోయారో 10 రోజులు ఎన్నాళ్ళో మైలు వచ్చింది. ఆ మైలు వచ్చినప్పుడు ఆ మైలు సమయంలో చెట్టుకి నీరు పోయలేం మనం. కనుక ఎవరినైనా పిలిపించి పోయించాలి. వేరే వారిని ఎవరినైనా పిలిపించి మరి చెట్టుకి నీళ్లు కావాలి కదా రోజు, ఆ ఏర్పాటు చేసుకోవాలి. అశౌచం ఉన్న సమయంలో స్త్రీలకి రజస్సుల శౌచం కానీ జాతా శౌచం, మృతా శౌచం ఇలాంటివి ఉన్నాయి కదా మైలు, ఆ సమయాల్లో తాకకుండా ఉండటం మంచిది. ఆ సమయాల్లో ఏ చెట్టును తాకినా ఏం చేసినా అవి నెమ్మదిగా దాని గ్లో పోతుంది, దాని మహత్యం పోతుంది అంటారో ఏమంటారో. మనకి చెట్టుకి మనకి ఎదురుకుండా కనిపించేది ఏంటంటే ఆ చెట్టు వాడిపోతూ కనిపిస్తుంది. కనుక అలాంటివి రాకుండా జాగ్రత్త పడటం అంతే. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.